ఉప్పల్ బాలు. ఉప్పల్ బాలు పేరు తెలియని వారు ఎవరు ఉండరు. అయితే సోషల్ మీడియాలో మంచి యాక్టివ్‌గా ఉంటారు ఉప్పల్ బాలు. అయితే ఉప్పల్ బాలు ఇటీవల అగ్ని పరీక్షకు వెళ్ళినట్లు తెలుస్తుంది. అక్కడ ఆయనకు చాలా అవమానం జరిగిందని ఒక వీడియో అయితే ఉప్పల్ బాలు చేసి నెట్టింట్లో పెట్టారు. అయితే ఎన్ని రోజుల నుంచో కష్టపడి వీడియో చేసుకుంటూ అగ్ని పరీక్షకు వచ్చి అన్నిటిలోనూ సెలెక్ట్ అయ్యి గ్రూప్ డిస్కషన్‌లో ఎగ్జామ్స్‌లో లాస్ట్ ఫైనల్‌కి వస్తే అక్కడ మాకు ఒక గేమ్ ఇవ్వకుండా, ఒక టాస్క్ పెట్టకుండా ఈ వీడియోల వల్ల వల్గర్‌గా ఉన్నాయి అంటూ ఒక వీడియో అయితే ఆయన పోస్ట్ చేశారు. అయితే నవదీప్ గారు ఈ వీడియోలు దేనికి పనిచేస్తాయి మీ వీడియోలు? మీరు సోషల్ మీడియాలో పెట్టినయి సమాజానికి ఏంటి ఉపయోగం అని చెప్పి నవదీప్ గారు ఉప్పల్ బాలుని అడిగారట. ఇంకా ఉప్పల్ బాలు అయితే నవదీప్ గారు పెట్టిన వీడియోలు దేనికి పనిచేస్తాయి? సోషల్ మీడియాలో ఆయన కూడా వీడియోలు పెడుతున్నారు కదా! ఆ వీడియోలు దేనికి పనిచేస్తాయి అని చెప్పి అడిగి నన్ను అన్న పాపం మీకు ఖచ్చితంగా తగులుతుంది. మీకు నా శాపం తగులుతుంది అని చెప్పి ఉప్పల్ బాలు ఒక వీడియో అయితే సోషల్ మీడియాలో పెట్టారు. ఆ వీడియో ఇప్పుడు హల్చల్ చేస్తుంది. మనం కూడా చూసేద్దాం. వాళ్ళకొకటి మేము ఎన్నో రోజుల నుంచి కష్టపడి వీడియో చేసుకుంటూ అగ్ని పరీక్షకు వచ్చి అన్నిట్లో సెలెక్షన్ అయ్యి గ్రూప్ డిస్కషన్లో ఎగ్జామ్లో లాస్ట్ ఫైనల్కి వస్తే అక్కడ మాకు గేమ్ ఇవ్వకుండా, ఒక టాస్క్ ఇవ్వకుండా, మీ వీడియోల వల్ల వర్గల్గా ఉంటాయి మీ వీడియోలు దేనికి పనికి వస్తాయని అడిగారు క్వశ్చన్. నవదీప్ గారు మీ వీడియోలు దేనికి పనికి వస్తాయండి? మా వీడియోలు పని చేయనప్పుడు మీరు సమాజంలో ఎవరికైనా దానం చేస్తారా? ఒక ₹1,00,000 దానం చేస్తారా? ఎవరికైనా పెళ్ళి అయితే పుస్తమెట్టలు ఇప్పించారా? మీరు ఎలా మాట్లాడతారు సార్? అంటే మేము మిడిల్ క్లాస్ వాళ్ళం, ఎవ్వడం ఏం చేయలేదు, మా గురించి ఎవ్వడు వీడియోలు పెట్టినా పట్టించుకోరు, మేమే తోపులు అనుకుంటా. మీకు అవకాశం ఇస్తే మీరు అక్కడ కూర్చున్నారు. మీకు అవకాశం బట్టి ఈరోజు మీరు వెళ్ళకూడదు కదా బిగ్ బాస్కు. అంతగానం చూడకండి, ఏదో ఒక రోజు మీకు తగులుతుంది. అగ్ని పరీక్ష పిలిచి అవమానించడం కాదు, నేను అస్సలు వదిలిపెట్టాను నవదీప్ గారు, నేను అస్సలు వదిలిపెట్టాను. పాపం అనేది ఎప్పటికైనా తట్టుకుంటుంది, భరిస్తా కూడా. కానీ ఏం జరిగింది అక్కడ ప్రతి ఒక్కరు చెప్తా గాయస్, న్యాయం జరగాలి నాకు. వాళ్ళకొకటి మేము ఎన్నో రోజుల నుంచి కష్టపడి వీడియో చేసుకుంటూ అగ్ని పరీక్షకు వచ్చి అన్నిట్లో సెలెక్షన్ అయ్యి గ్రూప్ డిస్కషన్లో ఎగ్జామ్లో లాస్ట్ ఫైనల్కి వస్తే అక్కడ మాకు గేమ్ ఇవ్వకుండా, ఒక టాస్క్ ఇవ్వకుండా, మీ వీడియోల వల్ల వర్గల్గా ఉంటాయి మీ వీడియోలు దేనికి పనికి వస్తాయని అడిగారు క్వశ్చన్. నవదీప్ గారు మీ వీడియోలు దేనికి పనికి వస్తాయండి? మా వీడియోలు పని చేయనప్పుడు మీరు సమాజంలో ఎవరికైనా దానం చేస్తారా? ఒక ₹1,00,000 దానం చేస్తారా? ఎవరికైనా పెళ్ళి అయితే పుస్తమెట్టలు ఇప్పించారా? మీరు ఎలా మాట్లాడతారు సార్? అంటే మేము మిడిల్ క్లాస్ వాళ్ళం, ఎవ్వడం ఏం చేయలేదు, మా గురించి ఎవ్వడు వీడియోలు పెట్టినా పట్టించుకోరు, మేమే తోపులు అనుకుంటా. మీకు అవకాశం ఇస్తే మీరు అక్కడ కూర్చున్నారు. మీకు అవకాశం బట్టి ఈరోజు మీరు వెళ్ళకూడదు కదా బిగ్ బాస్కు. అంతగానం చూడకండి, ఏదో ఒక రోజు మీకు తగులుతుంది. అగ్ని పరీక్ష పిలిచి అవమానించడం కాదు, నేను అస్సలు వదిలిపెట్టాను నవదీప్ గారు, నేను అస్సలు వదిలిపెట్టాను. పాపం అనేది ఎప్పటికైనా తట్టుకుంటుంది, భరిస్తా కూడా. కానీ ఏం జరిగింది అక్కడ ప్రతి ఒక్కరు చెప్తా గాయస్, న్యాయం జరగాలి నాకు.